హలో అండి, ఫుడీ అండ్ ట్రావెల్ కి మీ అందరికీ స్వాగతం. షిరిడీలో మా దర్శనం అయితే పూర్తయిందండి. ఇప్పుడు మేము శనిసింగ్నాపూర్ అయితే ప్రయాణం మొదలు పెట్టాము. మేము 15 మంది ఉన్నాం కాబట్టి ఈ ట్రావెలర్ అనేది బుక్ చేసుకున్నాం. ఒకవేళ మీరు 2, 3, 4 ఉన్నారనుకుంటే షిరిడీ నుంచి శనిసింగ్నాపూర్ వెళ్ళటానికి ఆటోలు అయితే అక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మనిషికి 100 రూపాయలు అయితే తీసుకుంటారండి. షిరిడీ నుంచి మనకి శనిసింగ్నాపూర్ 75 కిలోమీటర్లు అయితే వస్తుందన్నమాట. ముందు వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడండి. షిరిడీలో ఒక రోజే ఉంటే ఏమేమి చూడవచ్చు, ఏమేమి తిరగొచ్చు, 2వ రోజు కూడా ఉంటే ఏమేమి చూడవచ్చు, 3వ రోజు కూడా ఉంటే ఏమేమి చూడొచ్చు అనేది చక్కగా వీడియో అయితే చేశాము. తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మన శనిసింగ్నాపూర్ అయితే వచ్చేసామండి. ఈ శనిసింగ్నాపూర్లో అడుగడుగునా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇక్కడ చూసారంటే మీరు ఏ షాపు కూడా షట్టర్ లేదు, గమనించారా? అలాగే ప్రతి షట్టర్ ముందు కాలు కడుక్కోవడానికి ఒక ట్యాప్ అయితే ఏర్పాటు చేసి పెట్టారు. షాపులకే కాదండి, ఏ ఇంటికి కూడా తలుపులు, కిటికీలు అయితే ఉండవంట. ఇక్కడ గ్రామస్తుల నమ్మకం, శనిదేవుడు వాళ్ళని రక్షిస్తారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తుల నమ్మకం అన్నమాట. ఇక్కడ గుడి దగ్గర మీరు నువ్వుల నూనె బాటిల్ అలాగే నవధాన్యాలు మాత్రమే తీసుకోండి. పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలు లాంటివి అస్సలు తీసుకోకండి. సో లోపలికి అయితే వెళ్తున్నాను నేను. గుడిలోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను నడుస్తున్నది బ్రిడ్జ్ అండి. దీని కింద ఒక కాలువ అయితే పారుతుందన్నమాట. అది ఇప్పుడు ఉందా, ఎప్పటి నుంచో ఉందా, మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే గుడి అండి. మనం అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే స్వామివారు స్వయంభూగా భూమి నుంచి ఉద్భవించిన ఒక రాతి రూపంలో, నల్ల రాతి రూపంలో మనకి దర్శనమిస్తారు స్వామివారు. నేను చూసారు కదా నువ్వుల నూనె బాటిల్ అలాగే నవధాన్యాలు అయితే తీసుకున్నాను. కాబట్టి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము. నాతో పాటు మీరు దర్శించుకోండి. 2 గేట్స్ అయితే ఉన్నాయండి. నేను గేట్ 2 నుంచి లోపలికైతే మేము వెళ్ళాము. ఇదంతా మండపం అనమాట. ఎడమ వైపు మీకు కనిపిస్తుంది కదా, నేను చెప్పిన కాలువ ఇదే అండి. సో ఎవరికైనా తెలిస్తే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మనం ముందు తిన్నగా వెళ్దాము. తిన్నగా వెళ్తే ఎడమ వైపున వచ్చి మనకి గజస్తంభం చుట్టూ నవగ్రహాల దర్శనం అయితే అవుతుంది. కుడివైపున మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. షిరిడీలో ఒక ప్రత్యేకత నేను గమనించానండి. ఏ దేవాలయాన్ని మీరు సందర్శించినా అక్కడ లైవ్ అయితే మనం చూడొచ్చు అనమాట. లైవ్ నడుస్తూనే ఉంది. సో ఇటువైపుగా మనం గుడి దగ్గరికి వెళ్దాము. ఇక్కడ చూసారు కదా, మన నీళ్లు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉన్నాయి. ఇక్కడ కాలు కడుక్కొని మనం స్వామివారి దర్శనానికి వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. స్వామివారు ప్రతి దేవాలయంలో లాగా గోపురాలు, గర్భగుడిలో ఉండరండి. స్వామివారు ఆకాశం నీడగా మనకి దర్శనం ఇస్తారు. ఓపెన్ టెంపుల్ ఇది ఇంకొక ప్రత్యేకత. చూసారు కదా ఎదురుగా, నేను చెప్పాను కదా ప్రతి దేవాలయంలో మనం లైవ్ అయితే గమనించుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం మీకు తెలియజేస్తాను. స్వామివారికి స్వయంగా వెళ్ళి మీరు నువ్వులతో అభిషేకం చేయాలంటే మనిషికి 500 రూపాయలు అయితే అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇలా లేదండి, కానీ ఇప్పుడు 500 రూపాయల టికెట్ అయితే పెట్టారు. చూసారు కదా, అలా స్వామివారికి స్వయంగా మీ చేతులతో అభిషేకం చేయాలంటే మనిషికి 500 రూపాయలు. లేదంటే ముందు జాలీలు అయితే ఏర్పాటు చేశారు, అక్కడ మన నవధాన్యాలు వేసి స్వామివారికి నూనె అయితే అక్కడ సమర్పించుకోవచ్చు. స్వామివారికి ఎదురుగా చిన్న మండపం లాగా ఉండి దేవుళ్ళు అయితే ఉన్నారండి. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. షిరిడీకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు శనిసింగ్నాపూర్ తప్పక దర్శిస్తారండి. ఒకవేళ మీకు కుదిరితే శనివారం పూట నువ్వుల నూనె తీసుకొని స్వామివారికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. ఆ శనివారం అమావాస్య అయితే ఇంకా మంచిదండి. పైన మీరు గమనించారు కదా, ఇప్పటిదాకా మేము గమనించాము. ఆడవారిని ఎవరైతే మేము చూడలేదండి స్వామివారికి అభిషేకం చేయటము. మగవాళ్ళు మాత్రమే కనపడుతున్నారు. కింద జాళ్ళు ఏర్పాటు చేసిన దగ్గర మాత్రం ప్రతి ఒక్కరు నూనెని సమర్పించుకుంటున్నారు. మీకు షిరిడీలో దర్శనం త్వరగా పూర్తయిపోయింది అనుకుంటే రూమ్స్ దగ్గర ఫ్రీ ఫుడ్ ఉంటుంది. తినేసి వెంటనే శనిసింగ్నాపూర్ అయితే బయలుదేరండి. అదే రోజు మీరు కుదిరితే స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. చూసారు కదా, స్వామివారు ఆకాశం నీడగా చక్కగా మనకి ఎంత చక్కగా దర్శనం ఇస్తున్నారో. గోపురాలు కానివ్వండి, గర్భగుడులు ఏవీ లేవు. అలా అభిషేకం చేస్తుంటే స్వామివారికి 2 కళ్ళు సరిపోవడం లేదండి దర్శించుకోవడానికి.
ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇప్పుడు భక్తుల రద్దీ కొద్దిగా తక్కువ ఉందండి. శనివారం అది అమావాస్య నాడున వస్తే మాత్రం ఇక్కడ వేలాది మంది భక్తులు అయితే మీకు కనిపిస్తారు. స్వామివారికి పక్కనే ఒక హుండీ అయితే ఏర్పాటు చేశారు, చూసారు కదా. మీకు తెలుసా, ఒకప్పుడు ఆడవారికి స్వామివారిని తాకే అనుమతి లేదండి. కానీ ఇప్పుడు ఆడవారు స్వామివారిని దర్శించుకునే అవకాశం అయితే ఉంది. అందుకే మనం ఇందాక అభిషేకం చేసినప్పుడు చూసినట్టయితే ఆడవాళ్ళు అస్సలు కనిపించలేదు. ఇప్పుడు మనం చూస్తున్నది శని రథండి, రథం అనమాట శనీశ్వరుడిది. ఎగ్జిట్ దగ్గర ఈ రథం అయితే దర్శనమిస్తుందండి. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది. చెప్తున్నానని కాదు, మీరు ట్రై చేయండి. బర్ఫీ దొరుకుతుందండి, కొబ్బరితో చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, అస్సలు మర్చిపోవద్దు. స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తుండగా కుడివైపున మీరు గమనించినట్టయితే గోపురం రూపంలో ఉండి ఇక్కడ మెడిటేషన్ హాల్ అని, స్టడీ హాల్ అని చాలా ఏర్పాటు అయితే చేశారండి. చూసారు కదా, చాలా ఉన్నాయి. కుడివైపు మొత్తాన అవే ఉన్నాయి చూడండి. మెడిటేషన్ హాల్ అని అలా పేర్లు అయితే రాసున్నాయి. వీటి గురించి ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంచెం ముందుకెళ్దాము. ప్రసాదాలు అయితే తీసేసుకున్నామండి. ప్రసాదాలు తీసుకునే దానికి కుడివైపున నేను మీకు చూపిస్తాను చూడండి. చూసారా, ఇదంతా స్వామి వారికి వెనకాల వైపుగా ఉన్న స్థలం. ఇదంతా ఎంత విశాలంగా ఉందో చూడండి. ఇక్కడ మనం గమనించినట్టయితే దీన్ని బెరాక్ అంటారండి. ఇక్కడ స్వామి వారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కానివ్వండి, భోజనాలు లాంటివి అక్కడ ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడ నుంచి నేను కాలువ వైపు అయితే వచ్చాను. ఇక్కడ నుంచి మీకు గుడి మొత్తం చూపిస్తున్నాను. ఇది కొన్ని సంవత్సరాల క్రితమే కట్టారండి. దానికి ముందు ఈ గుడి అనేది ఏదీ లేదు. స్వామి వారు మనకి ఓపెన్ గా అక్కడ దర్శనం అయితే ఇచ్చేవారు అనమాట. ఇది మా డే 1 షిరిడీలో ఇలా పూర్తయిందండి. షిరిడీ మా దర్శనం అయిపోగానే వెంటనే మేము రూమ్స్ కి వెళ్ళి ఫ్రీ భోజనాలు అయితే ఉన్నాయి, భోజనాలు చేసుకుని ట్రావెలర్ ఎక్కి మా శనిసింగ్నాపూర్ దర్శనం అయితే ఇలా మేము పూర్తి చేసుకున్నాం అనమాట. మీది కూడా దర్శనం త్వరగా అయిపోతే షిరిడీలో వెంటనే శనిసింగ్నాపూర్ మీరు ప్లాన్ చేసుకోండి. ఇదండి మన ఈ రోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా షిరిడీకి వెళ్ళాలనుకుంటున్నారు లేదా మీరే ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు క్లియర్ గా తెలుస్తుంది ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఫుడీ అండ్ ట్రావెల్. సో మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.